ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో శివాభిషేకం గురించిన విశేషాలు, అలాగే శివుడికి ఏ ఏ పదార్థాలతో ఏ ద్రవ్యాలతో అభిషేకిస్తే ఏం ఫలితం పొందుతామో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. విష్ణో అలంకార ప్రియ శివ అభిషేక ప్రియ అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే విష్ణువు అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు. చెంబడు నీటితో అభిషేకం చేసిన ఆ శివయ్య పరమశించిపోతాడంట. శివుడిని అభిషేకం చేయడం వల్ల త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చని పురాణాలు చెప్తున్నాయి. అభిషేకం అనేది భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ సృష్టిలో ప్రతి అణువులోనూ శివుడున్నాడని అంటారు. శివుడిచ్చిన దాన్నే ఆయనకు తిరిగి భక్తితో సమర్పిస్తున్నామనే భావన మాత్రమే అభిషేకం చేసేవారి మనసులో ఉండాలని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. శాస్త్రం ప్రకారం శివుణ్ణి అనేక పదార్థాలతో అభిషేకించవచ్చు. ఈ పదార్థాలతో అభిషేకించేటప్పుడు భక్తి శ్రద్ధలు ముఖ్యమైనవని గమనించాలి. ఆడంబరాలతో చేసే పూజలు, అభిషేకాలు కన్నా భక్తితో ఆచరించే అభిషేకమే ఉత్తమమైనదని పండితులు చెబుతున్నారు. శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం ఏ పదార్థాలతో ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం. శివాభిషేకాన్ని గరిక నీటితో చేయడం వల్ల నష్టపోయిన ద్రవ్యాన్ని తిరిగి పొందగలుగుతామంట. నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యువు నశించగలదు. ఆవు పాలతో అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తుందంట. పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకిస్తే ధన వృద్ధి కలుగుతుంది. అలాగే మెత్తని చక్కెరతో అభిషేకిస్తే దుఃఖనాశం కలుగుతుంది. మారేడు, బిల్వదళం చేత అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయంట. తేనెతో అభిషేకిస్తే తేజోవృద్ధి కలుగుతుంది. పుష్పోదకం చేత అభిషేకిస్తే భూలాభం కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సకల సంపదలను కలిగించును. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములిస్తుంది. భస్మాభిషేకం చేస్తే పాపాలు నశిస్తాయి. గంధోదకం చేత అభిషేకిస్తే సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది. బంగారపు నీటితో అభిషేకిస్తే ఘోర దారిద్ర్యం నశిస్తుంది. నీటితో అభిషేకిస్తే నష్టమైనవి తిరిగి పొందగలుగుతాము. అన్నంతో అభిషేకిస్తే అధికార ప్రాప్తి, మోక్షం కలుగుతుంది. అలాగే దీర్ఘాయువు లభిస్తుంది. శివపూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పెరుగు కలిపిన అన్నంతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజ చేస్తారు. ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరం ప్రసాదంగా పంచిపెడతారు. అన్నలింగార్చన చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే ప్రతిదానిలో విజయం లభిస్తుంది. ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రుహాన్ని హరిస్తుంది. నేరేడు పండ్ల రసంతో అభిషేకిస్తే వైరాగ్య సిద్ధి కలుగుతుంది. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకిస్తే కీర్తి లభిస్తుంది. నవరత్నోదకముతో అభిషేకం చేస్తే ధాన్యము, గృహ, గోవృద్ధిని కలిగిస్తుంది. మామిడి పళ్ళ రసం చేత అభిషేకం చేస్తే దీర్ఘకాల వ్యాధులు నశిస్తాయి. మంగళప్రదమైన పసుపు నీటితో అభిషేకిస్తే శుభకార్యాలు జరుగుతాయంట. ఏ ఏ పదార్థాలతో ఏ ఏ ద్రవ్యాలతో శివాభిషేకం చేయవచ్చో తెలుసుకున్నాం కదా. ఈ పదార్థాలు అందుబాటులో లేనివారు, ఈ పదార్థాలతో అభిషేకం చేయలేనటువంటి వారు పంచామృతంతో చేయవచ్చు. పంచామృతాలంటే ఆవు పాలు, తేనె, ఆవు నెయ్యి, కొబ్బరి నీళ్ళు, పెరుగు వంటి వాటితో అభిషేకం చేసుకోవడం శుభప్రదం. ఈ పదార్థాలు కూడా అందుబాటులో లేనివారు గంగాజలంతో కానీ నీటితో కానీ అభిషేకం చేసుకున్నా మంచిదే. మీకు పూర్తి సమాచారాన్ని అందించాలని ఆశిస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.